బ్యాకింగ్ న్యూస్. పన్నీర్ సెల్వం తిరుగుబాటు వెనుక తమ పార్టీ హస్తం లేదని డీఎంకే స్పష్టం చేసింది. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రసక్తే లేదన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ అనిశ్చితి రాష్ట్రానికి మంచిది కాదన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పన్నీర్ సెల్వం వెనుక తమ పార్టీ లేదని తేల్చి చెప్పారు. శశికళ ఆరోపణలను స్టాలిన్ తోసిపుచ్చారు. డీఎంకేని విమర్శించకూడదని, దమ్ముంటే పన్నీర్ సెల్వం ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా శశికళ సీఎం కావడం తథ్యమంటున్నారు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఈఆర్ సరస్వతి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ చేయలేదని చెప్పారు. నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు శశికళతోనే ఉంటారన్నారు సరస్వతి. అన్నాడీఎంకే అత్యవసర ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ప్రస్తుతం మనతో అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి ఉన్న రామ్తోనే మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు సమావేశం జరగడం ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఏ విధంగా చూస్తారు? నేనేం పాలిటిక్స్ ఇక్కడ మాట్లాడలేదండి. మేము కరెక్ట్ గా ఉన్నాం. డెమోక్రటిక్ వే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. అవర్ పార్టీ ఇస్ అ వెరీ బిగ్ పార్టీ. మా పార్టీ ఎలాగైనా డెఫినెట్ గా స్ప్లిట్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళే నిజమైన ఏడీఎంకే క్యాడర్స్. అది గట్టిగా చెప్తున్నాను. డెఫినెట్ గా మా చిన్నమ్మ గారు వెరీ సూన్ సీఎం గారుగా వస్తారు. అంతే, ఇంక నేను చెప్పడానికి ఇప్పుడు ఏం లేదు. పన్నీర్ సెల్వం మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను గవర్నర్ కలుస్తానని చెప్తున్నాడు. అంటే we don't want to discuss about him, sir, please. మా ఎమ్మెల్యేస్ మోర్ దెన్ 132 పీపుల్ ఇక్కడ ఉన్నారండి. మెజారిటీ ఇక్కడ ఉన్నారండి. మా క్యాడర్స్ ఇక్కడ ఉన్నారండి. నిజమైన క్యాడర్స్. డెఫినెట్ గా చిన్నమాల్ బికమ్ సీఎం. థ్యాంక్స్ అండి. మొత్తం మీద అన్నాడీఎంకే ధైర్యంగా ఉంది. మాకు ఎమ్మెల్యేల మద్దతు సంపూర్ణంగా ఉంది. వారు చేస్తున్నటువంటి ఏవైతే ఈ ప్రచారాలు ఉన్నాయో వాటిని నమ్మే పరిస్థితుల్లో మేము లేమని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి చెబుతోంది. కెమెరామెన్ జగదీష్.